క్రైస్తవులా దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించిన మాటలు. దేవునికి ఎల్లప్పుడూ తన బిడ్డలు ఆనందంగా ఉండాలనేది ఆయన కోరిక. దేవుడు మనకు ఎల్లవెల్ల సంతోషాన్ని ఇచ్చేవాడు. ఆయన మనకు అనుమతించే ప్రతి సమస్యను కానీ, శోధనను కానీ, శ్రమను కానీ మన మేలు కొరికే ఆయన ఇచ్చారని వాటిని ఎంతో ఆనందంగా ఎంచుకోవాలని కోరుకుంటున్నారు. వాటి నుండి అద్భుతమైన సంతోషం, శాంతి, సమాధానం మనకు దొరుకుతాయి. అందుకే దేవుడు వీటినన్నిటిని జయించిన తర్వాత మనకు పరలోకంలో ఎప్పుడు శోధన లేని, వేదన లేని జీవితాన్ని ఇస్తారు. అక్కడ ఆనందం, సమృద్ధి, సమాధానం, శాశ్వత సంతోషాలు ఉంటాయి. అంతరంగంలో ఎవరైతే నిజాయితీగా జీవిస్తారో వారు దేనికి భయపడరు. దేవుడు తమకు ఎల్లవేళలా తోడుగా ఉంటారని, శోధనలన్నింటినీ జయించే మార్గం చూపుతారని ఎంతో సంతోషంగా, ధైర్యంగా ఉంటారు. కనుక మనం వేటి గురించి చింతించక మన ఊహకు అందనంతగా మనల్ని ప్రేమించే తండ్రి అయిన దేవునికి ఎల్లవెల్ల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనం అన్ని వేళలా సంతోషిస్తూ మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించుదాం.